డాక్టర్, ఆమెకి ఇప్పుడు ఎలా ఉంది? ఆ అమ్మాయి చనిపోయింది. డాక్టర్? అవును గజపతి గారు, ఆమె గర్భవతి. అబార్షన్ బ్లడ్ పోవడం వల్ల ఆ అమ్మాయి చనిపోయింది. డాక్టర్, ఏమిటి మీరు అంటున్నది? సీతకి ఇంకా పెళ్లే కాలేదు. ఆమె గర్భవతి ఎలా అవుతుంది? అబార్షన్ ఎలా చనిపోతుంది? గజపతి గారు, నేను డాక్టర్ని. అబద్ధం చెప్పాల్సిన నెసిటీ నాకు లేదు. ఏమిటి విపరీతం? సీత గర్భవతి. ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలియచేయటం ఎలా? మిస్టర్ కుమార్, మీరేం భయపడక్కర్లేదు. డేంజర్ జోన్ దాటిపోయింది. ఇంకో 2-3 రోజుల్లో మీకు పూర్తిగా నయమైపోతుంది. డాక్టర్, కట్టు మార్చండి. ఓకే డాక్టర్. డాక్టర్, ఈ కట్టు కట్టడం కంటే ముందు ముఖ్యమైన పని మీరు చేసి పెట్టాలి. ఏమిటి మిస్టర్ కుమార్? గోపాలపురం ఎస్టేట్ కు ఫోన్ చేసి అక్కడ సీత అనే అకౌంటెంట్ ఉంటుంది, ఆమెను వెంటనే ఇక్కడికి రప్పించండి. ఎవరు? గోపాలపురం ఎస్టేట్ ఆఫీస్ లో పనిచేసే సీతనా? అవును డాక్టర్, తను వస్తే మీ మందులు ఇంజక్షన్లు ఏమీ అక్కర్లేకుండానే నయమైపోతుంది. ఒకసారి పిలిపించండి ప్లీజ్. ఐఎమ్ సో సారీ మిస్టర్ కుమార్. ఏం డాక్టర్, ఎందుకు అలా అంటున్నారు? మీకు తెలియదు అనుకుంటాను. ఆమెకు అబార్షన్ అయింది. ఓవర్ బ్లీడింగ్ కారణంగా ఆమె మరణించింది. అబద్ధాలు చెప్పకండి. తమాషకైనా అలాంటి అబద్ధాలు నేను భరించలేను, సహించలేను. ప్లీజ్ చెప్పండి, నా సీత చచ్చిపోలేదు కదా? నా సీత బతికేది కదా? లేదు మిస్టర్ కుమార్, సావు గురించి అబద్ధం ఎందుకు చెప్తాను? మీరు జాయిన్ అయిన రోజున ఇదే వార్డులో ఇదే బెడ్ మీద ఆమె ప్రాణం వదిలింది. ఏమిటి? నా బిడ్డ, నా సీత పెళ్లి కాకుండానే తల్లయిందా? అబార్షన్ అయి ప్రాణం వదిలిందా? ఓయ్ దేవుడా, ఏమిటి దారుణం, ఏమిటి దారుణం! శవాన్ని మీకు పంపించడానికి వేలు కానందువలన దహన క్రియలు ఇక్కడే జరిపించాను. పెద్ద వయసులో భగవంతుడు మీకింత కష్టం కలిగించినందుకు చింతిస్తాను. అమ్మా, అమ్మా సీత, సీతమ్మ లాంటి నువ్వు ఎంత అన్యాయమైపోయావు తల్లి. ఏ పాపిష్టి వాడి మాటలు నమ్మి నువ్వు నీ బ్రతుకునిలా అంతం చేసుకున్నావమ్మా. ఆఖరికి నీ చివరి చూపులు కూడా నోచుకొని మేము చాలా దౌర్భ. నాన్న మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, అమాయకురాలైన అక్కని మాయ చేసి తల్లిని చేసి అక్క చావుకి నాన్న చావుకి కారకుడైన నీచుణ్ణి ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొని నా చేతులతోనే వాడి ప్రాణం తీస్తాను. అప్పుడే నా కసి పగ చల్లారుతుంది. సవాల్, బస్తీ మే సవాల్. ఇక్కడున్న 3 పహల్వాల్ని కుస్తీలో ఓడించి పందెం 10,000 గెలుచుకోండి. పందెంలో పాల్గొనే వాళ్ళు 10,000 ముందుగా మాకు కట్టాలి. మనగాళ్లుంటే ముందుకు రావచ్చు. సవాల్, బస్తీ మే సవాల్. మనగాళ్లుంటే ముందుకు రావచ్చు. పందెం 10,000 గెలుచుకోండి. సవాల్.
బస్తీ మే సవాల్ అబ్బా, సవాల్. నా చేతిలో ఒక్క 10,000 ఉంటే ఆ వస్తాదుల్ని చింతపండు పులుసు చేసి ఆ పందెం 10,000 గెలుచుకునేవాడిని కదా చెల్లెమ్మా. ఆ వస్తాదుని నువ్వు గెలవగలవా? సార్, కుస్తీలో గెలవాలంటే కావాల్సింది బలిసిన కండలు, కొవ్వెక్కిన ఒళ్ళు కాదండి, పడగొట్టే పట్లు, గెలవాలనే గుండె ధైర్యం. అవన్నీ నీకున్నట్టే మాట్లాడుతున్నావే. మాట్లాడడం కాదండి, మన చేతిలో 10,000 ఉండాలే గాని నే అన్నది నిజమని నిరూపిస్తా. ఇదిగో 10,000. ఇప్పుడు నీ శక్తి ఏమిటో నిరూపించు. చూస్తారుగా. అన్నయ్య, మరేం పర్వాలేదమ్మా, నేనంటే ఏమిటో ఈ పెద్ద మనిషికి, ఆ వస్తాదులకి ఒకేసారి చూపించొస్తాను. చూడమ్మా, ఈ గెలిచిన 10,000 మన పేటలో ఉన్న పేదవాళ్లకు కొంతకాలం కడుపు నిండా తినటానికైనా సరిపోతుంది. ఇదిగో పందెం డబ్బు 10,000. నీ సవాల్ని ఛాలెంజ్ చేస్తున్నాను.
10,000, పందెం 10,000. చూసారా సార్, అన్నమాట నిలబెట్టుకున్నాను. ఇదిగో మీ 10,000. నీ పేరేమిటి బాబు? గోపి. చూడు గోపి, ఉమ్. నిన్ను పందానికి పంపింది నీ పోటీ చూసి సరదా పట్టానికి కాదు. నాకు తెలీదా సార్, ఈ రోజుల్లో ఎవరండి ఉత్త పుణ్యానికి ఓ మనిషి నమ్మి 10,000 పందెం కాసేది? కరెక్ట్ గా ఊహించు. నీ వల్ల నాకు సాయం కావాలి, చేస్తావా? విషయం వినందే మాటిచ్చే మనిషి కాదు ఈ గోపి. ముందు విషయం ఏమిటో చెప్పండి. చూడు గోపి, ఈ పక్కనే ఉన్న గోపాలపురం ఎస్టేట్ కి నేను యజమాని. నా పేరు గజపతి. మా ఎస్టేట్ పక్కనే ఉన్న అడవిలో రుద్రయ్య అనే భయంకరమైన కిరాతకుడు తన ముఠాతో ఉంటూ చుట్టుపక్కల పల్లెల మీద దాడి చేస్తూ అమాయకుల్ని హింసిస్తూ మా ఎస్టేట్ ని దోచుకుంటున్నాడు. వాణ్ణి పట్టుకోవాలని ప్రయత్నించే పోలీసుల ప్రాణాలు తీస్తున్నాడు. వాడి అంతు చూడటానికి సరి అయిన వ్యక్తి కోసం నేను ఇంతకాలం వెతుకుతున్నాను. ఈ నాటికి నువ్వు కనిపించావు. నీకెంత జీతమైనా సరే ఇస్తాను. నా ఎస్టేట్ కి మేనేజర్ గా వచ్చి వాడి అంతు చూడాలి. సార్, మీరిచ్చే జీతం డబ్బులు కాసిపడి ఇక్కడున్న నా వాళ్ళని వదులుకుని నేను రాలేను సార్. అంతేకాదు, ఒంటరిగా ఉన్న నా చెల్లెలను వదులుకుని అసలు ఎక్కడికి రాలేను. నీ చెల్లెల్ని వదులుకుని నువ్వు ఉండలేకపోతే ఆమెను కూడా నువ్వు ఎస్టేట్ కు తీసుకుని రావచ్చు. ఒప్పుకో అన్నయ్య. ఒప్పుకో గోపి, ఒప్పుకో. నువ్వేమే అడ్డు చెప్పకనైనా అంగీకరించు. గజపతి గారు, డన్. థ్యాంక్ యూ.